ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఓం రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్. రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుదోషపీడోప ఉపశాంతయే. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను రాహు భగవాను యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ, రాహు భగవానుడు నరదృష్టిని, శత్రుదృష్టిని, వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు. అలాంటి అందరిపైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి, అందరూ అనేక రకాలమైన ఎవరెవరైతే ఏ వృత్తులు అయితే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకుందాము. అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం. అలాగా 18 సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచార స్థితి. కర్కాటక రాశి వారికి 18 సంవత్సరం తర్వాత అష్టమంలో రాహు భగవానుడు సంచారం చేస్తున్నాడు. మొన్నటి వరకు అష్టమంలో శని సంచార స్థితి, అనేక రకాలుగా బాధలు పడ్డారు. మరికి తిరిగి మళ్ళీ రాహు సంచారం అవుతుంది. ఇలాంటి కాల సమయంలో నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోకు, గుండె జబ్బులు, రక్తహీనత, నరదృష్టి, శత్రుదృష్టి పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ప్రతి సోమవారం పూట రాహుకాల సమయం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మౌనంగా ఉండడం, దుర్గామాత పూజలో పాల్గొనడం, దుర్గా సప్తశతి పారాయణాన్ని వినడం, అలాగనే దుర్గామాత అష్టోత్తరాన్ని చదవడం, ఎర్రటి పూలతో అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం వలన సకల నరదృష్టి, శత్రుదృష్టి, ఈతి బాధలు, అనారోగ్య బాధలు, జలగండాలు, వాయుగండాలు, అగ్నిగండాలు తొలగించుకునే మౌన ప్రయత్నం చేయండి.